షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేని సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 9963633966. Hi students, welcome to Shine India Police Academy online classes. మరి ఇప్పుడు మనం FBOకి సంబంధించి స్పెషల్ వీడియోస్ ఏదైతే మ్యాథ్స్కి సంబంధించి ట్రిక్స్ ఉన్నటువంటి కొన్ని డిఫరెంట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు ఒక క్వశ్చన్ని మనం చూద్దాం. FBO స్పెషల్గా 222 హోల్ పవర్ 333, 333 హోల్ పవర్ 222లలో ఏది పెద్దది? అంటే ఇది చాలా పెద్ద నెంబరు. మరి దీంట్లో ఏది పెద్దదని మనం ఎలా నిర్ణయిస్తాము అనే అంశం ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. సో దానికంటే ముందుగా మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆఫ్లైన్ బ్యాచెస్ వచ్చేసి సెప్టెంబర్ 9వ తారీఖు ఒక బ్యాచ్ ఉందండి, సెప్టెంబర్ 12కి ఒక బ్యాచ్ ఉంది. సో 12కి అండ్ 9థ్కి మనకు బ్యాచెస్ ఉన్నాయి. సో వినాయక చవితి తర్వాత 9థ్కి ఒక బ్యాచ్ ఉంది అండ్ 12కి ఒక బ్యాచ్ ఉంది. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అస్సలు మిస్ చేయకండి, ఆఫ్లైన్లో జాయిన్ అవ్వండి. మీకు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఉంటే ఫస్ట్ మెయిన్స్కి ట్రైన్ చేసి తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తాం. రెండింటికి ఒకటే కోచింగ్ ఉంటుంది. షార్ట్ టర్మ్ ఎక్స్క్లూజివ్ అని కావాలంటే షార్ట్ టర్మ్ ఉంది, షార్ట్ టర్మ్ ప్లస్ లాంగ్ టర్మ్ కలిపి అంటే పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్లస్ దానికి జాయిన్ అవ్వాలంటే దానికి ఉంది. తెలంగాణకు సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి, ఇంటెన్సివ్ ఉంది, జనరల్ బ్యాచెస్ ఉన్నాయి. గ్రౌండ్ కూడా మేమే ప్రాక్టీస్ చేపిస్తాం, ఎగ్జామ్స్ పెడతాం. దాదాపుగా 6 months కోచింగ్ టైం పడుతుంది లాంగ్ టర్మ్ వాళ్ళకి. కాబట్టి లేట్ చేయకుండా ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఇకపోతే మనకి ఆన్లైన్లో ఎవరైతే కోర్సెస్ కొనాలనుకుంటున్నారో షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేస్తే దాంట్లో అన్ని కోర్సెస్ ఉన్నాయి. తెలంగాణ ఎస్ఐ, ఏపీ ఎస్ఐ, కానిస్టేబుల్స్ అన్ని ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. లేదు యజ్ఞం సిరీస్ అనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి స్పెషల్ సిరీస్ ఒకటి పెట్టాం, అది కేవలం 999కే ఆఫర్ ఉంది. అది పర్చేస్ చేయండి, ఎందుకంటే దాన్ని మనం ఫీజు పెంచే అవకాశం ఉంది. దాంట్లో ప్లాన్స్ పెట్టాము, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని అన్నీ ఉన్నాయి దాంట్లో. యజ్ఞం సిరీస్ కరెక్ట్గా ప్రిపేర్ అయిన వాడికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్లో కంపల్సరీ సక్సెస్ అవుతారు, ఉద్యోగం కూడా వస్తుంది. అలాగే తెలంగాణలో ఇప్పుడు ఫారెస్ట్ ఉద్యోగాలు, ఏపీలో కూడా ఫారెస్ట్ ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి ఫారెస్ట్కి సంబంధించిన కోర్సెస్ కూడా కేవలం 1000 రూపాయలకి ఉన్నాయి. దాంట్లో కావాల్సిన ప్యూర్ మ్యాథ్స్ మొత్తం లేటెస్ట్గా ఇప్పుడు మనం వీడియోస్ చేస్తున్నాం. అర్థమెటిక్ అయినా ప్యూర్ మ్యాథ్స్ అయినా పాత వీడియోస్ అన్ని తీసేసి కొత్త వీడియోస్ పెడుతున్నాం. సో కాబట్టి ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో చేసుకోండి. జిఎస్తో కలుపుకొని ఉంది. సో జనరల్ మ్యాథమెటిక్స్ ఉంది అండ్ జనరల్ స్టడీస్ కూడా ఉంది. కాబట్టి ఎవరైతే పర్చేస్ చేయాలో చేసుకోండి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి బిట్ గురించి చూద్దాం. 222 హోల్ పవర్ 333, 333 హోల్ పవర్ 222లలో ఏది పెద్దది? సో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనిని 222ని ఏం చేస్తానంటే 111 × 2 రాసుకుంటాను, రాయొచ్చు కదా, హోల్ పవర్ 333. నెక్స్ట్ ఇక్కడ 333ని 111 × 3 హోల్ పవర్ 222 అని రాస్తాను, రాయొచ్చు కదా ఇలాగా. ఇప్పుడు ఏమవుతుంది, దేని పవర్స్ దానికి వేరు వేరు చేసేద్దాం. అంటే ఏమవుతుంది అంటే 111 హోల్ పవర్ 333 దేనికి దానికి రాసేస్తున్నా. నెక్స్ట్ 2 పవర్ 333 ఓకేనా, దేనికి దానికి సపరేట్ రాసేసిన. ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే 111 హోల్ పవర్ 222 ఇంటూ మళ్ళీ ఇక్కడ ఏంటి 3 పవర్ 222. క్లియరా? రైట్. ఇక్కడ ఏమవుతుంది మనం కనుక అబ్జర్వేషన్ చేస్తే నేనేం చేశాను, పవర్స్ రెండింటికి సపరేట్ చేసేసాను. తర్వాత స్టెప్లో మనం ఏం చేస్తాము అంటే ఈ టైప్లో ఇది మారాలి కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే మనం చూడండి 111 హోల్ పవర్ ఏదైతే ఉందో హోల్ పవర్ని 111 ప్లస్ 222 అని రాయొచ్చు కదా. అంటే 333ని 111 ప్లస్ 222 అని రాశాను. ఓకే, దీన్ని అలాగే ఉంచుదాం, దాన్ని అలాగే ఉంచుదాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకేనా,
రైట్. ఇప్పుడు ఇక్కడ 111 హోల్ పవర్ 333 ప్లస్ 222 ఉంది కదా, అంటే ఇది 111 హోల్ పవర్ 222 దేని దానికి ఇంటూ ఇది 111 హోల్ పవర్ 333 అలానే ఉంటుంది కదా, వేరు చేసేసాను, ఇంటూ ఇక్కడ 2 పవర్ 333 ఉంది. రైట్, ఓకే, 2 పవర్ 333 ఉంది. ఈ 2ని ఇది ఇలాగే ఉంచి ఈ 2 ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తానంటే ఇది 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 కామన్గా ఉంచండి, ఇందులో ఇది కామన్గా ఉండేటట్టు మిగతా వాటిని మాడిఫై చేసేస్తాను. అంటే ఇప్పుడు ఇది ఇలానే ఉంచుతాను. ఇక్కడ చూస్తే మీరు 111 హోల్ పవర్ 222 ఇంటూ ఇది 3 స్క్వేర్ హోల్ పవర్ 111 రాయచ్చా? ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇది 111 హోల్ పవర్ 222 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 పవర్ 111, ఇది ఇలా ఉంచండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే దీన్ని కూడా నేనేం చేస్తానంటే ఈ 2ని, సో 111 322 అలాగే ఉంటుంది ఇంటూ 111 హోల్ పవర్ 1 అలాగే ఉంటుంది, ఇది 2 క్యూబ్ హోల్ పవర్ 111 రాయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఫైనల్గా ఈ స్టెప్లో ఈ సైడ్ మొత్తం ఇదేమవుతుంది అంటే 111 పవర్ 222 అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది 2 క్యూబ్ అంటే 8 కదా, ఇది 8 కదా వాల్యూ. సో 111 పవర్ 1 8 పవర్ 111 కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను అంటే 111 ఇంటూ 8 హోల్ పవర్ 111. ఓకే, ఎందుకంటే ఇక్కడ 8 వచ్చింది కదా, 8 ఇంటూ 111 ఏమవుతుంది, 8 ఇంటూ 111 అంటే 888 అవుతుంది. ఓకే, హోల్ పవర్ 111 కామన్ కదా రెండింటికి. సరే, ఇక్కడ ఏముంది, ఇక్కడ కంటిన్యూషన్ రాయలేదు మనం, ఇది ఇలానే ఉంటుంది, ఇది దీని ఇలా మార్చాను. ఇప్పుడు ఏమవుతుందండి ఫైనల్గా ఇంటూ ఇక్కడ ఏముంది 111 హోల్ పవర్ 222 ఇంటూ 9 పవర్ 111. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తే 111 ఇంటూ 222 ఇంటూ ఇది 888 హోల్ పవర్ 111 ఉంది. దీని వాల్యూ ఏముంది, వేరే కలర్ తీసుకుంటా, 111 ఇంటూ 222 ఇంటూ 9 పవర్ 111 ఉంది. అంటే ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ రెండింటికి మనం అబ్జర్వేషన్ చేస్తే మీరు చూడండి ఫైనల్గా ఈ వాల్యూ ఏమైంది అంటే ఇది కామనే కదా, 111 పవర్ హోల్ పవర్ 222 111 హోల్ పవర్ 222 ఇది ఓకే. ఇప్పుడు ఈ రెండు కామనే, ఇందులో ఇప్పుడు 888 హోల్ పవర్ 111 ఉంది, ఇక్కడ 9 పవర్ 111 ఉంది. ఏది పెద్దది, 9 పవర్ 111 888 పవర్ 11 అంటే ఇది పెద్దది అవుతుంది, అంటే ఇది గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ ఇస్ 1. సో కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఈ రెండిట్లో ఏది పెద్దది అని మనం అబ్జర్వేషన్ చేస్తే ఇది పెద్దది అవుతుంది, ఎందుకంటే ఇదే కదా 222 హోల్ పవర్ 333 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 333 అండ్ హోల్ పవర్ 322 కంటే పెద్దది అవుతుంది. ఓకేనా, ఇదండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ క్వశ్చన్స్ చూడాలి అంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, రైట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ.